హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్గా అయిపోయే ఎగ్ దమ్ బిర్యానీ. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎగ్ దమ్ బిర్యానీ. సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఎప్పుడు తినాలంటే అప్పుడు చేసుకునే విధంగా ఒక 20 మినిట్స్ రెడీ అయ్యే ప్రాసెస్లో చూపించాను. అదిరిపోయింది బిర్యానీ అయితే. ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చెప్పాను. మీరు కూడా ఒకసారి చూసేయండి, ఎలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎగ్ బిర్యానీ కోసం ముందుగా ఎగ్స్ని ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. పసుపు, కారము, టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్, పెరుగు, అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, బిర్యానీ రైస్, బాస్మతి రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టేసుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, హోల్ గరం మసాలా స్పైసెస్, సాల్ట్ యాడ్ చేసి మనం ఇవి 80% కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవడం కోసం ప్యాన్ పెట్టేసి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేశాను. మనం తీసుకున్న ఆనియన్స్లో హాఫ్ క్వాంటిటీ బ్రౌన్ ఆనియన్స్ యూజ్ చేద్దాము. మరికొన్ని హాఫ్ క్వాంటిటీ వచ్చేసి గ్రేవీ కోసం యూజ్ చేద్దాము. ఈ ఆనియన్స్ చక్కగా సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాం. మనకి బ్రౌన్ ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కకు తీసేసి పెట్టేసుకుందాం. ఆనియన్స్ ఇలా పక్కకు తీసేసి పెట్టుకున్నాము. మరొక పక్క మన రైస్ కూడా 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని వాటర్ని సపరేట్ చేసి పెట్టుకుందాం. రైస్ చూడండి పర్ఫెక్ట్గా 80% కుక్ అయిపోయింది. అలాగే దమ్ కోసం కొన్ని వాటర్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా మనం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన అదే ప్యాన్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ అనేవి యాడ్ చేద్దామండి. ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ దమ్ బిర్యానీ కదా. చక్కగా ఈ విధంగా ఎగ్ని ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకున్నాము. ఇలా పెట్టేసుకొని ఎగ్స్కి ఉప్పు, కారం అంతా పట్టే విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఎగ్స్ అన్నీ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక బౌల్లోకి తీసేసి పెట్టేసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాము. స్పైసెస్ మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే హాఫ్ కప్పు ఆనియన్స్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి చక్కగా మంచిగా ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ మంచిగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి బిర్యానీ స్మెల్ అనేది ప్యూర్గా అర్థమవుతుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే విధంగా మంచిగా ఇలా కలుపుతూ ఫ్రై అవ్వనిద్దాం మొత్తం అంతా. ఇప్పుడు ఫ్రెష్ పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకున్నాము. ఇది కూడా మంచిగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు 1 కప్ టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. టమాటా ప్యూరీ యాడ్ చేశాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటా ప్యూరీలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే విధంగా, మళ్ళీ ప్యూరీ దగ్గరగా ఫామ్ అయ్యే విధంగా కుక్ చేసుకుందాం. ప్యూరీ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ పెరుగు యాడ్ చేస్తున్నాను. ఈ పెరుగు పుల్లగా ఉండకూడదు, తియ్యగా ఉండాలి. అప్పుడే బిర్యానీ గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది. పెరుగు కూడా మంచిగా కలిపేసుకుందాం. ఈ విధంగా ఇదే గ్రేవీలో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందాం. అదేవిధంగా గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేద్దాం. స్పైసెస్ అన్నీ మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అంతా మిక్స్ అయ్యే విధంగా బిర్యానీ గ్రేవీని మిక్స్ చేసుకుందాం. మన బిర్యానీ గ్రేవీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ హాఫ్ ఇప్పుడు ఈ గ్రేవీలో యాడ్ చేద్దాము. అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన ఎగ్ దమ్ బిర్యానీ గ్రేవీ. ఒక్క నిమిషం మన గ్రేవీ అంతా ఈ ఎగ్స్కి పట్టే విధంగా కలుపుకుందాం. కూడా మంచిగా బిర్యానీ గ్రేవీలో మిక్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేద్దాము. యాడ్ చేసి మొత్తం ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ విధంగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి రైస్ మొత్తం. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ వేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర, పుదీనాని యాడ్ చేద్దాం. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి హోమ్ మేడ్ గీ అనమాట, ఇలా సైడ్స్ యాడ్ చేద్దాం. బిర్యానీలో గీ టేస్ట్ ఎప్పుడు రిచ్నెస్ ఇస్తుంది అనమాట, చాలా బాగుంటుంది.
అలాగే మనం ఇందాక కొన్ని వాటర్ తీసాం కదా, గంజి వాటరు, అవి ఇలా సైడ్స్కి యాడ్ చేయాలి. నేను ఏం కలర్ యూజ్ చేయట్లేదు, అందుకనేసి కొంచెం పసుపు యాడ్ చేశాను. ఓకే, మనం ఇప్పుడు దమ్కి అయితే పెట్టిద్దాము. క్యాప్ ఇలా మంచిగా క్లోజ్ అయ్యి లిడ్ పెట్టేద్దాము. నాకు ఇది ఇక్కడ నుంచి లీక్ అవ్వదనమాట. పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, స్టవ్ అయితే ఆన్ చేశాను. టైమింగ్స్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ రైస్ 80% కుక్ అయిపోయింది. ఎగ్స్ కూడా కుక్ అయిపోయాయి. ఒక 10 మినిట్స్ చాలండి దమ్ము, పర్ఫెక్ట్గా ఉంటుంది. 10 మినిట్స్, 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, మిగతా 7 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఓకే, మన 10 మినిట్స్ తర్వాత దమ్ బిర్యానీ, ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాము. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో? రైస్ చూపిస్తాను చూడండి, కాలిపోతుంది, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ, ఎగ్స్ కూడా చూపిస్తాను చూడండి. పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్ట్ ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ 20 మినిట్స్లో. అన్ని ఇంగ్రీడియంట్స్ దగ్గర పెట్టుకుని 20 మినిట్స్లో మనకి ఎగ్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, ఎగ్ ఇక్కడ విరిగిపోవడం కానీ అలా ఏం లేదు. పర్ఫెక్ట్గా గ్రేవీతో రైస్ కూడా పొడి పొడిలాడుతూ మంచిగా కుక్ అయిపోయింది. ఓకే అండి, ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.